యేసుకు దేవుడు తోడై ఉండడం వల్ల ఏం జరిగిందో తెలుసా? ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు. పోతీకర కుటుంబం ఆశీర్వదించబడింది. ఈరోజు నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు నీ కుటుంబంలో దేవుని పట్ల నమ్మకముగా ఉంటే నిన్ను బట్టి దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. నిన్ను బట్టి నీ భర్త చేతి పనిని ఆశీర్వదిస్తాడు. నిన్ను బట్టి నీ బిడ్డల జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. నిన్ను బట్టి నీ కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. నిన్ను బట్టి నీ ప్రాంతాన్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు ఆశీర్వాదం పొందాలి అంటే నీవు దేవుని దృష్టిలో నమ్మకముగా నిలిచి ఉండాలి. దేవునికి ఇష్టలుగా నువ్వు మార్చబడాలి. అప్పుడు నీ కుటుంబంలో ఆశీర్వాదాలు చూడగలుగుతాం. మనము ఇతరులను ద్వేషిస్తూనే ఉంటాం, ఇతరులను తిడతానే ఉంటాం. ఎంతసేపు మన కలహాలు పెట్టుకుంటాం, గొడవలు పెట్టుకుంటాం, కోపపడతాం, పాపం చేస్తాం, పాపంలో బ్రతుకుతాం. అలా బ్రతకడం వల్ల నీ కుటుంబంలో ఆశీర్వాదాలు ఎలా చూడగలుగుతావు? ఆశీర్వాదం చూడాలి అంటే చెడు